చూసారా నా ప్లేట్లో ఏమేమి ఉన్నాయో? పచ్చిమిర్చి పలావ్, చికెన్ ఫ్రై, ఆనియన్స్, రైతా. మీ ఇంట్లో ఏమేమి చేశారో నాకు కామెంట్ చేసేయండి. సూపర్గా ఉంది. సూపర్ టేస్ట్. ఈ విధంగా పలావ్ చేసుకుని తింటుంటే సూపర్గా ఉందండి. ఎక్కువ ఎగుట్ లేకుండా. ఏ రెస్టారెంట్స్ పనికిరావు మన ఇంట్లో చేసుకునే బిర్యానీ కానీ పలావ్ కానీ. ఏ రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్ ఉండదు. అంత టేస్టీగా ఉంది. చికెన్ ఫ్రై కానీ పచ్చిమిర్చి పలావ్ కానీ సూపర్గా ఉంది. చికెన్ ఫ్రై అయితే లేదా ఆ స్టైల్లో ఉందండి చికెన్ ఫ్రై. ఒకసారి ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. సూపర్గా ఉంటుంది. ఇంకే రెస్టారెంట్స్లో ఇలాంటి ఫ్రై ఎక్కడికి వెళ్ళినా ఏ ఫ్రై తిన్నా మనం ఈ ఫ్రై చేసుకున్న టేస్ట్ రాదు. అంత టేస్ట్గా ఉంది. మన కష్టాలు మన సుఖాలు ఏది తిండి మీద చూపించకూడదండి. కష్టం ఉన్నా సరే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సో టైంకి భోంచేసేసి మనశ్శాంతిగా జరిగేది జరగనియండి అన్నట్టు చూస్తూ ఉండడమే మనం చేసే పని. ఏం జరిగినా మన మంచికే అంటారు. ఆ మంచి మనకు ఇప్పుడు తెలియదు. ఫ్యూచర్లో ఓ ఎందుక ఆ రోజు అట్లా జరిగింది అనిపిస్తుంది.